ఇది 2007లో ఆనాటి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించినప్పుడు జరిగిన ఇబ్బంది అధ్యక్ష. అప్పటికి సిటీ చుట్టుపక్కల చాలా కాలనీస్ రావడం, గ్రామ పంచాయతీ తీర్మానంతో ఇల్లు కట్టుకోవడం కూడా జరిగిపోయింది అధ్యక్ష. కానీ 2007లో ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించినప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు డెప్త్లోకి వెళ్లకుండా ఆన్ పేపర్ పైన గ్రీన్ జోన్, ఓపెన్ జోన్ అని అక్కడక్కడ డిసైడ్ చేయడం, రూపొందించడం జరిగింది అధ్యక్ష. ఆ ఏరియాలో అప్పటికే కాలనీస్ రావడం, కాలనీస్ ఇండ్లు కట్టుకొని ఉండడంతో అక్కడున్న కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది ఏర్పడింది అధ్యక్ష. ఓపెన్ జోన్, గ్రీన్ జోన్ అని చూపించడం వల్ల. ఉదాహరణకి నా నియోజకవర్గంలో మహేష్నంలో బడంపేటలో అధ్యక్ష ఏసీఆర్ కాలనీ అని, శ్రీ సాయి హోమ్స్ అని, వెంకటేశ్వర కాలనీ అని, ఎంఆర్ఆర్ కాలనీ అని, శ్రీ హిల్స్ అని, విశాఖ నగర్ అని, న్యూ తిరుమల నగర్, అట్లే బడంపేటలో ఏజీ కాలనీ, రోమా 2, శ్రీలక్ష్మి హిల్స్ అని ఇట్లా 10 కాలనీలకు సంబంధించి దాదాపు 2000 కుటుంబాలు ఇండ్లు కట్టుకొని ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు నుండి 2007లో మాస్టర్ ప్లాన్ వచ్చినా కూడా 2012 వరకు కూడా గ్రామ పంచాయతీ పర్మిషన్తో ఇండ్లు కట్టుకుంటూ పోయారు అధ్యక్ష. కానీ 2012 నుండి వాళ్ళకి ఇబ్బంది ఏర్పడుతూ ఉంది. ఈ దాదాపుగా 2000 ఇండ్లే కాకుండా ఒక 1000 ప్లాట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు కట్టుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది అధ్యక్ష. ఈ సమస్యను ఆ రోజు గతంలో గౌరవ కేసీఆర్ గారి దృష్టికి, ఆనాటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్గా ఎంక్వైరీ చేయించి టోటల్ కూడా రిపోర్ట్ తెప్పించుకొని హెచ్ఎండిఏ వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా వాటిని మార్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పడం జరిగింది. గౌరవ మంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. డ్రాఫ్ట్ కూడా ప్రిపేర్ చేశారు. హెచ్ఎండిఏ జస్ట్ దాన్ని అమలు చేయడం మాత్రమే ఉంది. దయచేసి దీన్ని ఆమోదించమని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.